భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా విభజింపబడింది. ఈ శ్లోకంలో పరమాత్మ తత్వం గురించి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం గురించి వివరింపబడింది. పరమాత్మ అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, గర్భగుడిలో ఉంటాడా, పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఉంటాడా, కైలాసమా, వైకుంఠమా, ఎక్కడుంటాడు, ఈ విషయాలు అన్నీ ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. అన్ని ఉపనిషత్తులలో ఒకటే విషయం చెప్పబడింది, ఈ అనంత విశ్వం అంతటికీ కారకుడు పరమాత్మ. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు 2 కారణాలు ఉంటాయి. ఉదాహరణకు మట్టి, కుండ. కుండకు కారణం మట్టి, మెటీరియల్. కాబట్టి మట్టి ఉపాదన కారణము. మట్టి కుండగా తయారవ్వాలంటే దానంతటది తయారు కాదు. అది తయారు చేయడానికి కొంత తెలివి, శక్తి, నేర్పు కావాలి. దానినే నిమిత్త కారణము అంటారు. అలాగే ఈ అనంత విశ్వానికి కూడా 2 కారణాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ అనంత విశ్వము పంచభూతములతో తయారైంది. అంటే ఈ అనంత విశ్వంలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఈ 5టితో తయారైంది. వీటిని ఉపాదన కారణాలు అనుకుంటే, వీటిని తయారు చేయడానికి ఒక శక్తి, నేర్పు అంటే నిమిత్తము, నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు. మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. కుమ్మరి ముందు మట్టిని, సారెను సమకూర్చుకున్నట్టు భగవంతుడు ఈ పంచభూతాలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అని మనము అనుకోవచ్చు. ఈ పంచభూతాలు ఎక్కడి నుండి రాలేదు, ఆయనలో నుండే వచ్చాయి. దీనికి ఉదాహరణ మన ఇంట్లో గూడు కట్టుకునే సాలీడు, సాలెపురుగు తన లాలాజలంతో దారాలు వెళ్ళి గూడు కట్టుకుంటుంది. మరలా ఆ లాలాజలాన్ని తనలోకి లాక్కుంటుంది. ఆ గూడు సాలీడిలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వము నిరాకారుడు అయిన పరమాత్మ లో నుండి వచ్చింది. మరలా ఆయనలో లీనమవుతుంది. అదే మహాప్రళయము. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి 2 ఒకటే. ఎందుకంటే పరమాత్మలో నుండే ప్రకృతి ఆవిర్భవించింది. మరలా ఈ ప్రకృతి పరమాత్మలోనే లీనమవుతుంది. ఈనాటి శాస్త్ర విజ్ఞానం ప్రకారము మొట్టమొదట ఏమీ లేదు, శూన్యము. ఆ శూన్యములో నుండి ఒక పెద్ద విస్ఫోటము, అదే బిగ్ బ్యాంగ్. అందులో నుండి అనంత విశ్వము ఆవిర్భవించింది. బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుండి పుట్టిందో అదే ఈశ్వరుడు, పరమాత్మ, నిరాకారుడు. మరలా ఈ విశ్వం అంతా ఆయనలోకి చేరుతుంది. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు. పంచభూతములతో ఏర్పడిన ఈ అనంత విశ్వము, దీనిని సృష్టించిన పరమాత్మ, ఈ ఇద్దరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈశ్వరుడు ఒక్కడే, అతడే సత్యము అని తెలుసుకున్నాము కదా. అద్వైతుడుగా ఉన్న ఈ ఈశ్వరుడు 2 అయ్యాడు. దానినే పరాప్రకృతి, అపరాప్రకృతి అని పిలుస్తాము. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు, అపరాప్రకృతి అంటే ఆ ఈశ్వరుడిలో నుండి వచ్చిన పంచభూతాత్మకము అయిన ఈ అనంత విశ్వము. దీనినే మనము అర్ధనారీశ్వరిత్వము అని పిలుచుకుంటాము. ఈశ్వరుడు పరమాత్మ అయితే అంబ ప్రకృతి. నిజానికి ఇద్దరూ ఒకరే, కానీ మనకు 2గా కనబడుతున్నారు. మొట్టమొదట ఒకటిగా ఉన్న పరమాత్మ 2గా అయ్యాడు. ఆ రెండింటి పేర్లు పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి, అపరాప్రకృతి వీటి గురించి వివరిస్తున్నాడు కృష్ణుడు. పరాప్రకృతి చైతన్యవంతమైనది. దానికి ఎటువంటి గుణములు లేవు. గుణరాహిత్యము, నిర్గుణము. ఇది ఎటువంటి మార్పు చెందదు. అంటే నిర్వికారమైనది, స్వతంత్రమైనది, దేని మీద ఆధారపడనిది, నిత్యము, సత్యము. అందుకే బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అన్నారు. అపరాప్రకృతి అచేతనము, జడము. దీనికి గుణములు ఉన్నాయి. సగుణాత్మకము, వికారములు కలిగినది. అంటే నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. దీనికి స్వతంత్రత లేదు, మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. మిథ్య అంటే లేదు అని కాదు అర్థము. ఇప్పుడు ఉన్న స్థితిలో మరుక్షణము ఉండదు, నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థము. పరాప్రకృతి సత్యము, నిరాకార, నిర్గుణమైన విశ్వ చైతన్యము అయితే అపరాప్రకృతి అంటే ఏమిటి, అవి ఏవి అనే విషయం చెబుతున్నాడు కృష్ణుడు. అపరాప్రకృతి తనకు తానుగా 8 విధాలుగా విభజించుకుంది. అవే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు. ఇవి 5 పంచభూతములు. ఇవి మొట్టమొదట సూక్ష్మ రూపంలో తత్వాలుగా ఉన్నాయి. ఆకాశతత్వము, వాయుతత్వము, జలతత్వము, అగ్నితత్వము, భూమితత్వము. ఈ తత్వాలు ఒక్కసారిగా ఆవిర్భవించలేదు.
ఒకదానిలో నుండి మరొకటి వచ్చాయి. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, ఇలాగా ఒకదానిలో నుండి మరొకటి ఉద్భవించాయి. మనసు, బుద్ధి, అహంకారము కూడా సూక్ష్మతత్వాలే. ఈ సూక్ష్మతత్వాలు పరిణామ క్రమంలో స్థూల రూపాలు సంతరించుకున్నాయి. ఒక ఆకాశము, అందులో నుండి వచ్చిన వాయువు తప్ప మిగిలిన 3 తత్వాలు కంటికి కనిపించే రూపాలు సంతరించుకున్నాయి. ఇవి కాక మరో 3 తత్వాలు ఉన్నాయి: మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 3 సూక్ష్మతత్వాలు కంటికి కనిపించవు. ఈ విధంగా అపరాప్రకృతి 8 విధాలుగా ప్రకటింపబడింది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అర్జున, ఈ 8 విధములైన అపరమైన ప్రకృతి కంటే భిన్నమైనది నీ సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది. సమస్త ప్రాణికోటిలో జీవంగా వెలుగుతున్నది అయిన మరొక ప్రకృతి ఉన్నది. అది నా యొక్క ప్రకృతి. ఈ ప్రకృతిని పైన చెప్పబడిన 8 విధములైన అపరాప్రకృతి కంటే మేలనిదిగా తెలుసుకో. ఈ శ్లోకంలో పరమాత్మ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనోబుద్ధి, అహంకారాలు ఈ 8తో కూడినది అపరాప్రకృతి అని, వీటన్నింటికంటే భిన్నమైనది, శ్రేష్టమైనది, పరమైనది అయిన పరమాత్మ ప్రకృతి మరొకటి ఉంది. దానిని పరాప్రకృతి అని తెలుసుకోమంటున్నాడు. ఈ పరాప్రకృతి ఈ జగత్తుకు ఆధారంగా ఉంటూ ఉంది. ఈ జగత్తును చైతన్యవంతం చేస్తూ ఉంది. ఈ జగత్తులో ఉండే జీవరాశులు అన్నిటిలో జీవరూపంగా ఉంది. అందుకే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే శ్రేష్టమైనదని పరమాత్మ చెప్పాడు. అపరాప్రకృతి అంటే పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు. ఇవి నిరంతరము మార్పు చెందుతుంటాయి. మార్పు వీటి సహజ లక్షణము. కానీ ఈ 8 ఇలా నిరంతరము మార్పు చెందుతున్నాయి అని తెలుసుకునేది వేరొకటి ఉండాలి కదా. అప్పుడే కదా ఇవి మార్పు చెందుతున్నాయి అని తెలిసేది. పైగా అది మార్పు లేనిది, మార్పు చెందనిది అయి ఉండాలి. దానినే పరాప్రకృతి అని అంటారు. పరాప్రకృతి అంటే సకల జీవరాశులలో వెలుగుతున్న ఆత్మస్వరూపం. ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే భిన్నమైనది, బలమైనది, శ్రేష్టమైనది, మార్పు చెందనిది. కనిపించే ఈ అపరాప్రకృతి కన్నా ఈ పరాప్రకృతి గొప్పది అని తెలుసుకో. సులభంగా చెప్పాలంటే నేను పరాప్రకృతి. పంచభూతాత్మకము అయిన నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నాలో ఉన్న అహంకారము అన్నీ అపరాప్రకృతి. సాధారణంగా మనం అందరము నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి అని వాడుతూ ఉంటాము. నా మనస్సు చికాకుగా ఉంది, నా బుద్ధి పనిచేయడం లేదు, నా శరీరం నా మాట వినడం లేదు అని అంటూ ఉంటాము. అంటే నీవు వేరు, నీ మనోబుద్ధి అహంకారాలతో కూడిన శరీరం వేరు. నీ మనసు నీ మాట వినడం లేదు, నీ శరీరం నలతగా ఉంది అనే విషయం తెలుసుకునేవాడు వేరొకడు ఉన్నాడు. ఆ నేను అనే తత్వమే పరాప్రకృతి. దీనికి కాలము, రూపము లేదు. నీవు 10 ఏళ్ళప్పుడు ఈ నేను అనే తత్వము ఉంది, నీవు 40 ఏళ్ళప్పుడు ఉంది, 70 ఏళ్ళప్పుడు ఉంది. వయసు వచ్చే కొద్దీ కాలానుగుణంగా నీ శరీరము మార్పు చెందిందే కానీ నీలో ఉన్న నేను అనే తత్వము మార్పు చెందలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు, కానీ మనం దానిని అంగీకరించము. చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక కుండ ఉంది, అందులో నీరు ఉంది. ఆ నీటిలో సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు. ఇప్పుడు కుండ దేహము, అందులో ఉన్న జలము మనస్సు, అందులో ప్రతిఫలించే సూర్యుడు ఆత్మ, ఆకాశంలో వెలిగే సూర్యుడు పరమాత్మ. కుండ, నీరు అపరాప్రకృతి, అందులో ప్రతిఫలించే సూర్యబింబము పరాప్రకృతి. అయితే ఆకాశంలో వెలిగే సూర్యుడు పురుషుడు, భగవానుడు, పరమాత్మ. సూర్యుడు ఎలాగైతే కుండలో ఉన్న నీటితో సంయోగం చెంది ప్రతిఫలిస్తున్నాడు, అలాగే పరమ ఆత్మ కూడా ఈ దేహంలో ఆత్మస్వరూపంగా చేరి మనసుతో కూడి ప్రాపంచిక విషయములలో సూర్యబింబము ప్రతిఫలించినట్టు తేలియాడుతూ ఉంటుంది. నీరు కదిలినప్పుడు సూర్యబింబం కూడా కదులుతూ ఉంది. కుండను ఆడించినప్పుడు నీరు, అందులో ఉన్న సూర్యబింబము తదనుగుణంగా ఆడుతూ ఉంది. కానీ ఈ కదలికలు సూర్యునివి కావు. కేవలం జలం కదులుతుంటే అందులో ఉన్న ప్రతిబింబం కదులుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. అది మన భ్రమ, అభాస. కానీ బింబం నిజంగా కదలడం లేదు. ఎందుకంటే జలం నిశ్చలంగా ఉంటే సూర్య ప్రతిబింబం కూడా నిశ్చలంగా ఉంటుంది. అలాగే మన మనసు ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటే మనకు నిశ్చలము, నిర్వికారము అయిన ఆత్మదర్శనం కలుగుతుంది. కాబట్టి మోక్షము కోరువాడు ఈ 2 ప్రకృతులను దాటి ఆత్మస్వరూపుడైన పరమాత్మ కొరకు ప్రయత్నం చేయాలి. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా.
ఈ చర అచర జగత్తు అంతటా ఈ పరాప్రకృతి అపరాప్రకృతితో కూడి ఉన్నాయి అని తెలుసుకో. ఈ చరాచర జగత్తు ఉత్పత్తి కావడానికి కారణం నేనే. అదే ప్రకారంగా ఈ చరాచర జగత్తు యొక్క ప్రళయానికి కూడా కారణం నేనే. ఇదివరకు చెప్పిన సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతాలు పరిణామ క్రమంలో స్థూల రూపం ధరించాయి. అవే మనము చూచే ప్రకృతిలో ఉన్న కదలనివి కదిలేవి అని పదార్థాలు. వాటినే జడములు చేతనములు అని అంటారు. ఈ జడ చేతనములు అన్నిటికీ పరాప్రకృతి అపరాప్రకృతి కారణము. అంటే పరమాత్మ తాను రెండుగా విడిపోయాడు. అవే పరాప్రకృతి అపరాప్రకృతి. ఈ రెండు ప్రకృతులే ఈ సృష్టికి కారణం. అంటే ఈ సృష్టికి కారణభూతుడు పరమాత్మ. సమస్త జీవజాతులు ఆ పరమాత్మ నుండి ఉద్భవించాయి. అలాగే ఈ సృష్టిని అంతమొందించేది పరమాత్మ. బ్రహ్మ సృష్టించి విష్ణువుగా పోషించి శివుడుగా లయం చేస్తున్నాడు. పుట్టడం చావడం ఈ మధ్యకాలంలో జీవజాతులు అన్నీ ప్రకృతిలో ఆడుకుంటున్నారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటాయి. ఒక అల చాలా ఎత్తుగా లేస్తుంది, మరొకటి చిన్నగా ఉంటుంది. ఆ అలలు కాసేపు ఉంటాయి, మరలా సముద్రంలో కలిసిపోతాయి. మరలా ఉవ్వెత్తున లేస్తాయి, కొంతసేపు ఉంటాయి, మరలా సముద్రంలో లీనమవుతాయి. అలాగే జీవజాతులు కూడా పుడతాయి, కొంతకాలం జీవిస్తాయి, మరలా లయం అవుతాయి. ఇదే జీవన నాటకం. ఈ నాటకానికి సూత్రధారి పరమాత్మ.